వస్తున్నా. స్వీటీ, నువ్వేం ఎక్కువ ఆలోచించుకో. నువ్వు క్లారిటీగానే ఉన్నావు. ఇంకా పడుకో. ఇంకా ఈరోజు రేపే బాబు మాతో ఉంటాడు. ఈ 2 days మోస్ట్ మెమరబుల్గా మార్చుకోవాలి. బయటకు తీసుకెళ్దామా? ముందు పర్మిషన్ అడగాలిగా, ఆ తర్వాత వెళ్ళిపోదాం. బావుని తీసుకెళ్ళిపోయారు. ఏంటి జోకా? నాకు తెలిసి రోజు 6th day అని. జోక్ కాదు, నిజంగానే బావుని తీసుకెళ్ళిపోయారు. నందన్, అరే నందన్, సీరియస్ గానే బావుని తీసుకెళ్ళిపోయారు అంటుంటే. అరే నిజమే చెప్తున్నా. ఆయన ఏముంది, సమీరక్క వాళ్ళ అబ్బాయే కదా. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ తీసుకొని ఇంటికెళ్ళి కలుస్తాను. వాడు అసలు సమీర్ అక్కల బాబే కాదు. ఏంటి? నిజం చెప్పాలంటే ఆడు అసలు మన రిలేటివే కాదు. నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. ఒక విషయం దాచావా? అనుకున్నా నువ్వేదో ఒక రోజు ఇలాంటి ట్విస్ట్ ఇస్తావని. అయినా నువ్వు ఆ బాబుని తీసుకొచ్చినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. తప్పని చేశా. ఏదో మంచోడివి కదా, అమాయకుడివి కదా అనుకున్నా. నీలాంటి అమాయకులే పాత అకౌంట్లో మెయింటైన్ చేస్తారు. చెప్పు, ఎవరా అమ్మాయి? ఎక్సా, సెకండ్ హౌసా? ఆపు, పిచ్చి గట్ట దొబ్బిందా? నాకు అది సీన్ లేదని నీకు తెలుసు కదా. నా లైఫ్లో ముద్దు ముచ్చటే లేదంటే ఇంక 3-4 అకౌంట్లు అంటున్నావు నువ్వు. స్వీటీ, నా లైఫ్లో మా అమ్మ తర్వాత ఇంకో అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే స్వీటీ. నువ్వు కనుకరిస్తే మన లైఫ్లోకి ఇంకోళ్ళు వస్తారు. అలా ఇంకొకరు రావడానికి నాకేం చేయాలో తెలియక నీ మైండ్ సెట్ ఇలా మారడానికి కారణమైన మీ నాన్నని ఓ 1 week బ్యాక్ కలిశాను. నా వల్ల పిల్లలు వద్దనుకుందా? నా మాటల వల్ల? పిచ్చి పిల్ల. ఆ రోజు నేనేదో కోపంలో ఉన్న మాటలు అంత సీరియస్గా తీసుకుందా? అందుకే కోపం కాలం చిన్నదే అయినా దానివల్ల కలిగే బాధ బరువే ఎక్కువ కాలం ఉంటుంది అంటారు. ఆ రోజు నా మాట మాట్లాడకుండా ఉండాల్సింది. మీరు బాధపడకండి మామయ్య. మీకు పిల్లలంటే ఎంత ఇష్టమో తనకు అర్థమయ్యేలా చెప్తాను. అది చెప్తే అర్థమయ్యేది కాదు. తను కూడా పేరెంటింగ్ని ఫీల్ అవ్వాలి. అసలు పిల్లలు పుట్టకుండా పేరెంటింగ్ ఎలా తెలుస్తుంది? ఇంతకీ ఆ బాబు? వాడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. వాడు కూడా నాలానే ఒక 2 years బ్యాక్ ఒక జెన్జీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బూచి ఓ నాన్న, బూచి 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 ఓంటి ఓంటి ఏమాడుకుందాం? అయ్యో అయ్యో తగులుతుంది. లేరా ఇక్కడ కూర్చోదా? హాయ్ నందన్, ఇదిగో ఆడుకో. కలవాలన్నారంట. మీ హస్బెండ్? తను రాలేదు. మీకు 20 years ఏంట కదా, అప్పుడే పెళ్ళి పిల్లలు. మీరు హ్యాపీయేనా? నాకు కూడా అందరమ్మాయిలాగే 25కో 26కో మ్యారేజ్ చేసుకోవాలని ఉండేది. కానీ ఇంట్లో వాళ్ళు చాలా ఎర్లీగా మ్యారేజ్ చేసేసారు. ఫస్ట్లో కాస్త ఇబ్బంది పడ్డా, బట్ వీడు పుట్టాక ఎవ్రీథింగ్ చేంజ్. నా లైఫ్ మొత్తం చాలా హ్యాపీనెస్తో నిండిపోయింది. అసలు టైమే తెలిసేది కాదు. రోజు ఒక స్పెషల్ డేలా అనిపించేది. అసలు పిల్లల్ని కనకపోయింటే బాగుంటుంది. మన లైఫ్ వేరేలా ఉండేది. వీడు పుట్టాక ఎవ్రీథింగ్ చేంజ్. నా లైఫ్ మొత్తం చాలా హ్యాపీనెస్తో నిండిపోయింది. అసలు టైమే తెలిసేది కాదు. నా లైఫ్లో కూడా ఆ అమ్మాయిలా హ్యాపీగా మారితే ఓకే. ఒకవేళ అలా కాకుండా మా నాన్నలా అయితే? ఏంటే మాట్లాడాలి అని ఫోన్ చేయమన్నావు? అమ్మా, అసలు పిల్లలు అవసరమా? ఏంటి ఆ పిచ్చి క్వశ్చను? అది నేను పుట్టాక నువ్వెప్పుడూ సాడ్గా ఫీల్ అవ్వలేదా? అలా ఏం ఫీల్ అవ్వట్లేదే.
మరి డాడీ ఒకసారి నేను పిల్లల్ని కనకపోతేనే బాగుండేదే అని అనడం నేను విన్నాను. అయ్యో పిచ్చిదానా, నువ్వు ఆ ఒక్కరోజే చూసుంటావు, మిగిలిన 99 రోజులు చూసుండవు కదా. అయినా ఎన్నోసార్లు మిమ్మల్ని చూసి వీళ్ళ కోసం ఎంతైనా కష్టపడొచ్చు, ఆ కష్టమంతా కూడా వీళ్ళ మొహం చూస్తే చాలు మొత్తం మాయమైపోద్ది, వీళ్ళ కోసం ఏం చేసినా తక్కువే అంటుండేవాడు తెలుసా. తండ్రి ప్రేమ అలాగే ఉంటుందే, బయటికి కనపడదు. ఆయనకు మీరంటే చాలా ఇష్టం. అయినా మీకు ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అర్థం కాదులేవే, రేపు మీకు పిల్లలు పుడతారు కదా, అప్పుడు తెలుసుద్ది. సరే బాయ్. నీకెలాగో పిల్లలంటే ఇష్టం లేదు కదా, ఇప్పుడు వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? పిల్లలు కావాలి స్వీటీ, వాళ్ళు ఎంత బాగుంటారో తెలుసా, వాళ్ళు బుజ్జి బుజ్జి చేతులు ఎంత ముద్దొస్తాయో తెలుసా. ఫెస్టివల్కి వాళ్ళ ఇంట్లో తిరిగితే చాలా కలగా ఉంటది. ప్రేమించిన వెంకటేశ్వర్లకి నేనేమి ఇవ్వగలను? నాకు ఓకేనే. ఏంటి? నాకు పిల్లలు ఓకేనే. పిల్లలు ఏంటి? ఎస్ ఎస్. కానీ నేను ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే? అంటే పెళ్ళైన తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటారు కదా, అలానే పిల్లలు పుట్టాక నేను ఎలా ఉండాలి? స్వీటీ, నీకు అప్పుడు చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నా. పెళ్ళికి ముందు ఒకలాగా, పెళ్ళి తర్వాత ఒకలాగా, లేదా పిల్లలు పుట్టక ముందు ఒకలాగా, పిల్లలు పుట్టిన తర్వాత ఒకలాగా నిన్నెప్పుడు నేను కోరుకోలేదు. ఎప్పుడు నీకు నచ్చినట్టే ఉండు. నీకు శారీ కట్టుకోమని అడిగాను కానీ జీన్స్లు వేసుకోవద్దు అనలేదుగా. నువ్వు నాకు నచ్చే సినిమా చూద్దామని అడిగానే కానీ నెట్ఫ్లిక్స్ చూడొద్దు అనలేదుగా. నాకు కొంచెం టైం ఇస్తే సరిపోతుందని అడిగానే కానీ మీ ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు అనలేదుగా. రేపు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అంతే. నువ్వు నీకు నచ్చినట్టు ఉంటావో లేదా నాకు నచ్చినట్టు ఉంటావో అది నీ ఇష్టం, కానీ నువ్వు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు. స్వీటీ, నీకు నిజంగా ఓకేనా? ఓకేనే. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. అరే, బామర్ది కాల్ చేస్తున్నాడు, నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఓకేరా. చెప్పరా బామర్ది. బావగారు ఫుల్ ఖుషిగా ఉన్నట్టున్నారు. నీకెలా తెలుసురా? ఇక్కడ ఎవరనుకుంటున్నావు? మీ బామ్మర్దిని. నాకు అన్ని అర్థమైపోతాయి. ఎనివే కంగ్రాట్స్. థ్యాంక్స్ రా బామర్ది. మీరు నాకు కూడా కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకురా? మీకు సీక్రెట్ చెప్తా, మా అక్కకి చెప్పకూడదు. మరి చెప్పనులేరా, చెప్పు. ఈరోజు నా క్రష్ నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింది. ప్రపోజలా? ఓర్ని, స్కూల్లోనే లవ్ ఏంట్రా? స్కూల్లో కాదు బావగారు, ట్యూషన్లో. అది మా ట్యూషన్ టీచర్ కూతురు. మా ఇద్దరికి నీ బ్లెస్సింగ్స్ కావాలి. చెయ్యాల్సిందంతా సైలెంట్గా చేసేసి నా బ్లెస్సింగ్ కావాలని ఫోన్ చేస్తావా? మామూలుడివి కాదురా నువ్వు. వెంకటేశ్వర్లు బామ్మర్దంటే ఆ మాత్రం ఉండాలి కదా. వీటికేం తక్కువ లేదు. ఎందుకే ఆ అమ్మాయిని అంత ఈజీగా ఎలా పడేసావురా? నా లవ్ స్టోరీ అంత ఈజీగా చెప్పేస్తాను అనుకుంటున్నారా? వెయిట్ చేయండి, డీటెయిల్డ్గా తర్వాత చెప్తాను. అబ్బా,
నీ పనే బాగుందిరా. బావగారు నేను తర్వాత చేస్తాను. నా జాన్ మెసేజ్ చేస్తుంది. జానా మళ్ళీ లేట్ రిప్లై చేస్తే అలుగుద్ది. బాయ్. ఓవర్ యాక్టింగ్ బంటి. మేటప్ అని అంత ఉంటాడు, ఈడు కూడా జానా అని అంటున్నాడు. ఈ లెక్కను చూస్తే చాలా డెవలప్ అవ్వాలి. పూలు పడిపోయేంటి? పోన్లే, నేను ఫ్రెష్గా ఉన్నా కదా, సరిపోద్ది. ఆహా, స్మెల్ అదిరిపోయింది. ఈసారి కూడా ఫస్ట్ నైట్లో అవ్వదు కదా. జరగదులే, అంత మంచిగానే అవుతుంది. చింటిగడికి కాల్ చేద్దాం. రే చింటూ, ఈరోజు ఏమనుకుంటున్నావు? ఏంటి? ఈరోజు నా ఫస్ట్ నైట్ రా. అయినట్టే ఇంకా. అయినా నువ్వు ఇంత ఆత్రం పడిపోకు. లాస్ట్ టైం ఏమన్నా నువ్వు మర్చిపోయావా? అరే చింటూ, నేను ఎప్పుడైనా 10 తర్వాత మెలకు ఉండడం చూసావరా? నైట్ అవుట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను రా. అప్పుడు అంత ఓవర్ యాక్షన్ చేసావు కాబట్టి ఆగిపోయింది. నాకెందుకో ఇప్పుడు కూడా. నోరు మీరే సిండుకొట్టి అదవా. ఈసారి అలా ఏం జరగదు. ఈసారి నేను అన్నిటికీ ప్రిపేర్డ్. బాబు మ్యూజిక్ డైరెక్టర్, అంత మ్యూజిక్ ఈసారి అవసరం లేదు. ఈసారి ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఏంటి రే, వినిపించిందారా? ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఏం జరిగినా? ఏంటి ఏం జరిగినా? రే అలా భయపెట్టకరా బాబు. అసలుకే కష్టపడి ఒప్పించుకున్నాను. ఈసారి ఈస్ట్ వెస్ట్ అయినా సరే, సౌత్ నార్త్ అయినా సరే, మూన్ వాక్ చేసినా సరే, మంచం మౌంట్ రత్నం చేసినా సరే, ఈసారి నా ఫస్ట్ నైట్ జరుగుద్ది, జరిగి తీరుద్ది. ఇంకా నన్ను ఎవ్వరు ఆపలేరు. జై బాలయ్య. ఏంటిది ఇంకా రాలేదు? కొంపతీసి మళ్ళీ షాక్ ఏమైనా ఇస్తుందా? నెవర్. అలా ఏం జరగదు. ఈసారి అప్పట్లో ఏం జరగట్లేదు, కొత్తగా జరుగుతుంది. ఇంక 1 సెకండ్. పాలు తాగుతావా? తాగు. ఆహా, నీతో మాట్లాడాలి. ఈ టైంలో ఏం మాట్లాడాలి? పిల్లలకు ఓకే అన్నావు కదా. ఆ పిల్లలకు ఓకేనే, వాళ్ళ ఫ్యూచర్ గురించి మాట్లాడాలి. అప్పుడే వాళ్ళ ఫ్యూచర్ గురించి అంటే నువ్వు ఎలా అన్నావో తెలుసా? క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే కప్పు కడిగి పెట్టన్నట్టుంది. రేపు మనకు పుట్టబోయే పిల్లలకి ఎలాంటి పేరెంటింగ్ ఇస్తాం? 90s స్టైల్ పేరెంటింగ్ ఇస్తామా, లేక జెన్సీ స్టైల్ పేరెంటింగ్ ఇస్తామా? ఏదో విధంగా పేరెంటింగ్ చేద్దాంలే అమ్మా, ఇప్పుడు అదే మ్యాటర్. అలా కాదు, రేపు మనకు పుట్టబోయే పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తాం? సిబిఎస్ఈయా లేక ఐసిఎస్ఈయా? నీకు నచ్చింది ఇవ్వు. సిబిఎస్ఈ ఇద్దాంలే, ఐసిఎస్ఈ అంటే 7 ఒకటే తక్కువ. ఇప్పుడు నాకు కూడా 7 ఒకటే తక్కువ. ఆగింది. 1 సెకండ్. ఏమైంది? రేపు పుట్టిన పిల్లలకి ఎలాంటి బట్టలు ఇద్దాం? ట్రెండీగానా లేక డీసెంట్ గానా? అసలు పుట్టే పిల్లలకి బట్టలే సరిగా ఉండవు. ఇప్పుడు అదే ఇంపార్టెంటా? కరెక్టే కదా. దా మరి. 1 సెకండ్. మళ్ళీ ఏమైంది? నా మైండ్లో చాలా క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. మనం రేపు వాళ్ళకి ఎలాంటి మ్యూజిక్ నేర్పిస్తాం?
పాపా లేక క్లాసికలా? రేపు బాబు పుడితే ఎలాంటి పేరు పెడదాం? జాన్సీనా లేక జోగిసీనా? అమ్మాయి పుడితే ఎక్కడ షాపింగ్ చేస్తాం? జారాలోనా లేక బేగం బజార్లోనా? రేపు వాళ్ళు పుట్టగానే ఐప్యాడ్ పట్టుకుంటారా లేక యాపిల్ ఫోన్ పట్టుకుంటారా? రేపు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాడతారా లేక స్నాప్చాట్ వాడతారా? ఇలా చాలా క్వశ్చన్స్ ఇంకా ఆపేసాయి. ఏ టైంలో ఏ క్వశ్చన్లు అడుగుతున్నావే? మనం ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్తున్నావా? క్వశ్చన్లు ఆన్సర్లు అంటూ ఒకటే గోల. ఎలా కావంటే వాళ్ళు పిలుచుకో. ప్రస్తుతానికైతే నాతో ప్రేమను పంచుకో, అప్పుడే పిల్లలు పుడతారు. అలా ఇంకా నో మోర్ క్వశ్చన్స్. పెళ్ళైన 3 నెలలైనా ఇంకా పిల్లంతో ముద్దు ముచ్చట్లేదంటే నలుగురు అవ్వ 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 అంటారే. ప్లీజే. సరే, కళ్ళు మూసుకో. పక్కనా? పక్కా. ఇప్పుడు నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి. ఏంటి? ఏమైంది? మా బామ్మ ఆ, మా బామ్మ బకెట్ తన్నిందంట. ఈ టైంలో బాత్రూంలోకి వెళ్ళమని ఎవరు చెప్పారు? బకెట్ తన్నిందంటే చనిపోయిందని అర్థం. అంటే ఇప్పుడు నా శోభనం క్యాన్సిలా? అవతల చనిపోయిందంటే ఇవతల శోభనం అంటావేంటి? అర్జెంటుగా బయలుదేరాలి, పదా. బామ్మా బామ్మా బకెట్ తన్నావా? బామ్మా బామ్మా నన్ను బుక్ చేసావా? నన్ను ఇంకెవ్వరు ఆపలేరు అనుకున్నా, కానీ నువ్వు ఆపావు కదా బామ్మ. అవ్వద్ది అనుకుంటే లైక్ చేయండి, అవదు అనుకుంటే కమెంట్ చేయండి. అయినా అవ్వకపోయినా మేము మాత్రం సిరీస్ చూస్తాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీఆర్ కమింగ్ విత్ సీజన్ 2. అయితే నెక్స్ట్ సీజన్లో ఛాన్స్ ఉందా? అవ్విందంటే బాయ్. బాయ్.